రక్షకుడైన క్రీస్తు వారి రక్తము ద్వారా మా పాపములను పరిహరించి ఆరాధికులుగా తండ్రి భూమి మీద మమ్మల్ని నిలబెట్టినందుకే మీకు స్తోత్రాలు. మా అతిక్రమాలను క్షమించిన తండ్రిగా ఈ దేహంలో జీవించినంత కాలము మా ప్రభువుని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించాలి. ఆ ఆరాధనలో భాగముగా కీర్తనలతో స్తుతించి ఉన్నాం తండ్రి. వాక్యం వినుటకు సిద్ధపడుతున్నాం. గ్రంథములో ఉన్న సంగతులు దయగల తండ్రి నీ బిడ్డల ముందు మాట్లాడ నిలబడి ఉన్నాను. సమయోచితమైన జ్ఞానముతో నింపి మీ పాత్రగా వాడుకొనండి. క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు అంశంలోనికి వెళ్ళక ముందుగా మనము ఈ నిర్గమాకాండాన్ని ఈరోజు 40వ అధ్యాయంతో ఈ చాప్టర్ లేకపోతే పుస్తకం పూర్తయినది కనుక దీని గురించి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసి పాఠంలోనికి వెళతాను. ఈ నిర్గమాకాండము ముఖ్య ఉద్దేశం ఏంటంటే విడుదల. నిర్గమం అంటేనే దాటుట. ఐగుప్తు చెర నుంచి వారు బయటికి విడిపించబడ్డారు. ఈ గ్రంథకర్త ఎవరంటే మోషే గారు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో ఆ గ్రంథకర్త మోషే గారు అని చెప్పబడుతుంది. ఈయన మోషే భక్తుడు దేవునికి ప్రజలకి రాయబారిగా, ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మధ్యవర్తిగా, చరిత్రకారుడిగా, ఒక కవిగా, ఒక నాయకుడిగా, ప్రవక్తగా తన పని విజయవంతంగా పూర్తి చేసినటువంటి గొప్ప దైవజనుడు ఈ మోషే గారు. ఇంక ఈయన కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో కుమార్తె సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. ఇతని కుమారులు గెర్షోము, ఏలియాజరు. 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఆ సందర్భాలు కనపడతాయి. తర్వాత కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో. అయితే ఈ గ్రంథంలో, ఈ నిర్గమాకాండంలో దాదాపు 360 సంవత్సరాల చరిత్ర. ఈ నిర్గమాకాండం 360 సంవత్సరాల చరిత్ర మరి మనకు తెలియచేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే యోసేపు మరణం నుంచి సీనాయి పర్వతంలో సాక్ష్యపు గుడారం నిర్మించబడే వరకు, మోషే మరణం నుంచి సీనాయి పర్వతంలో సాక్ష్యపు గుడారం నివసించే వరకు, ఈవేళ మీరు చదివిన భాగం అదే, సాక్ష్యపు గుడారం నిలబెట్టుట. ఇది నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల పొందటానికి నిర్గమాకాండం ఎలాగైతే ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలు విడిపించబడ్డారో, నేటి క్రైస్తవులు కూడా పాపం నుంచి విడిపించబడటానికి సూచనగా ఉంది. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. దాదాపు ఈ ఫ్యామిలీ చరిత్ర 70 మందితో ప్రారంభమవుద్ది. ఈ 70 మంది ప్రజలు 30 లక్షల మంది అయ్యారు. అందులో 6 లక్షల మంది యుద్ధ వీరులే అయ్యారు. అంటే 70 మంది కాస్త ఒక దేశంగా ఏమయ్యారు, విస్తరించారు అన్నమాట అండి. ఓకే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 37వ వచనంలో. ఇక నిర్గమాకాండంలో క్రీస్తు ప్రభు యొక్క జాడ కూడా కనపడద్దు మనకి. క్రీస్తు ప్రభు జాడ కూడా కనపడద్ది. మోషే నాయకుడిగా ఎలాగైతే వాళ్ళని విమోచించాడో ప్రవక్తగా, అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మనకు నాయకుడిగా ఉండి మనల్ని పాపం నుంచి విడిపించినట్లు కనపడద్ది. అలాగే పస్కా వాళ్ళ పస్కా పండుగ ఆచరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పస్కా గొర్రె పిల్లగా చెప్పబడింది. అంటే గ్రంథం ఈ చాప్టర్ మీరు ఈ రోజుతో రీడింగ్ అయ్యింది కాబట్టి కొంచెం వివరణ ఇస్తున్నాను. పూర్తి వివరణ మనము పుస్తకాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం.
ఆయన జీవాహారంగా కూడా చెప్పబడింది. ఆయన ఒక బండ, లేకపోతే బండ నుంచి వాళ్ళు నీళ్ళు ఎలాగైతే తాగారో ఆ బండగా కూడా చెప్పబడింది. ప్రత్యక్షపు గుడారపు తెరగా చెప్పబడింది క్రీస్తును. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఎలాగైతే వాళ్ళకున్నాడో నేడు క్రైస్తవులకు కూడా క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడన్నమాట అండి. ఇందులో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో 2 సంగతులు అయితే రాసుకోండి. 40 అధ్యాయం 1 నుంచి 16 వరకు దేవుడు ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణాలన్నింటినీ ఎలా అమర్చాలో వివరించాడు. ప్రత్యక్ష గుడారంలోని ఆ ఉపకరణాలు అన్నీ కూడా ఎక్కడ ఏది ఉండాలో చూడండి. కొన్ని వస్తువులు మందిరంలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఎలాగ అమర్చుకుంటామో అలాగే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో వారికి తెలియచేసాడు. ఇక 40వ అధ్యాయము 15 నుంచి 33 వరకు వాటిని ఎక్కడైతే ఉపకరణాలు పెట్టారో వాటిని ఎలా నిర్వర్తించారో ఆ గ్రంథం మనకు నమోదు చేసింది అన్నమాట అండి. అంటే ఇంక ఈ మాటను చెప్పి నేను వివరణ ముగిస్తాను. ఈ 40వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతో నివాసం చేశాడు. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ నిర్మించమన్నాడు అంటే ఆ గుడారంలో ఆయన ఉంటాడు, ప్రజలు చుట్టూరు ఉంటారు. అంటే వాళ్ళతో పాటు ఉండటానికి దేవుడు ఏం చేయబడ్డాడో ఇష్టపడ్డాడు. ఇప్పుడు మందిరం మన మధ్య ఉంది కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడు అనుకుంటున్నామా లేదా? అలాగూ వారికి మందిరం ఉంది కాబట్టి వాళ్ళ మధ్య దేవుడు వారితో పాటు ఉన్నాడనే సంగతి ప్రధానమైనటువంటి విషయం అటండి. ఆనాడు వారిని మధ్య ఉండి నడిపించాడు, ఈనాడు మన మధ్య ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఇది నిర్గమాకాండం యొక్క సారాంశం. ఈరోజు మనము ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటన్నట్లయితే దేవుడు ద్వేషించే మార్గం. దేవునికి కొన్ని మార్గాలు అయిష్టంగా ఉన్నాయి. దేవుని యొక్క మార్గాల్ని సాతాను ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకంగానే వాటికి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక మార్గం చూపించాడు అనుకోండి, అపవాది కూడా ఏం చేస్తాడు? ఇంకో మార్గాన్ని చూపిస్తాడు. అది వాడి పని. ఉదాహరణకి మనం ప్రభు సంఘం అపోస్తలుల గారు 20:28 ప్రకారంగా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపదలు. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిన రిఫరెన్స్ కాబట్టి ఇంకొక మాట చదవండి. ప్రకటన గ్రంథం, యవనస్తులు చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, అయినను ధనవంతుడివే చెప్పుకొనుచు యూదులు కాక. అక్కడ చూడండి, ఏ సమాజం కనపడింది? అంతే. ఇక్కడ దేవుని సమాజం ఒకటి కనపడితే ప్రత్యామ్నాయంగా అపవాది కూడా ఏ మార్గాన్ని ఏర్పాటు చేశాడు? సాతాను సమాజాన్ని ఏర్పాటు చేశాడు అన్నమాట అండి. ఏమండి, యోహాను 2వ పత్రిక 9వ వచనంలో ఒక చక్కటి మాట మనకి కనపడుతూ ఉంటుంది. క్రీస్తు బోధ యందు, అంటే క్రీస్తు బోధ అంటే అది ఎవరి ఉపదేశం? క్రీస్తు ప్రభు వారి యొక్క ఉపదేశం అది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అపవాది కూడా ఇంకొక ఉపదేశాన్ని ఏం చేస్తాడు? అది క్రీస్తు ప్రభు యొక్క ఉపదేశమా కాదా? క్రీస్తు బోధ అన్నారంటే ఎవరి బోధం అది? ఎవరి ఉపదేశం? క్రీస్తుదే కదా, దేవుడిదే కదా. అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అపవాది కూడా ఏం చేస్తాడు? ఇంకో ఉపదేశాన్ని చేస్తాడు. యోహాను 2వ పత్రిక, మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు బయలు వెళ్ళి ఉన్నారు కనుక అది అక్కడ ప్రతి ఆత్మను అన్నా కాడ ఒరిజినల్లో ఏముందంటే ప్రతి ఉపదేశము అని ఉంది. అంటే ఇప్పుడు దేవుని ఉపదేశము ఉంది, అపవాది యొక్క ఉపదేశం. ఇలాగూ ప్రతిదీ కూడా దేవుని మార్గానికి ప్రత్యామ్నాయంగా మరొక మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఈ రెండు కూడా ఎలాగో ప్రవహిస్తాయి అంటే, ఒక నదులు ఎంత వేగంగా అయితే ప్రవాహం చేస్తాయో భూమి మీద, అలాగూ ఈ రెండు కూడా విస్తృతంగా ప్రయాణం చేస్తాయి. ఈ రెండు? దేవుని మార్గం, సాతాను మార్గం. దేవుని సంఘం, అపవాది సంఘం. ఇంకా మనం చూసినట్లయితే ఇరుకు ద్వారము, ఇది మీకు తెలుసు. రెండవది విశాల మార్గం. దేవునికి ఎక్కువ మంది సంఖ్య
ఉంటారా, అపవాదికి ఎక్కువ మంది సంఖ్య ఉంటారా? చూసారా? అంటే ఈ రెండు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో చూడండి. నదులు ఇప్పుడు మనకి గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది, మనకు తెలిసినవి. ఆ రెండు కూడా పోటాపోటీగా పోతూనే ఉంటాయి. ఏమండి, సాతాను తన మార్గాన్ని విశాలమైనటువంటి త్రోవగా వాడు అనేకులను చేర్చుకున్నాడు. కానీ ఆ త్రోవల్ని, ఆ మార్గాల్ని దేవుడు ఏం చేస్తాడో ద్వేషిస్తాడు. అలాగూ ద్వేషించినటువంటి మార్గాలయ్యో 4 చూస్తాం ఈరోజు. ఇప్పుడు దాకా మనం పరిచయంగా ఆలోచన చేసాం. ఇప్పుడు దేవుడు ద్వేషించే మార్గాలు 4 చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటన్నట్లయితే కయ్యను యొక్క మార్గం. కయ్యను యొక్క మార్గం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ సంగతి ఏంటంటే కయ్యను ఏబేలు గురించి మనకు చెప్పబడుతుంది. కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యను కొంత అర్పణ తెచ్చాడు. ఎంత అనేది మనకు చెప్పబడలేదు. అయితే ఈ అర్పణ దేవుడికి ఇష్టం లేదనే సంగతి మనకి అనేక సార్లు గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. కిందకి మనం చదివినట్లయితే హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా ఏబేలును అతని అర్పణ ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ కయ్యను తీసుకొచ్చినటువంటిది పొలము పంటలో అర్పణ. ఏబేలు తీసుకొని వచ్చినటువంటిది తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని తీసుకొచ్చి యెహోవాకు అర్పించాడు. ఇందులో కయ్యను నడిచిన మార్గము దేవునికి ఇష్టం లేదు. ఏబేలు నడిచినటువంటి మార్గము దేవునికి ఇష్టంగా ఉంది. అక్కడే మనకు పాజిటివ్ నెగిటివ్ కూడా వచ్చేసింది. ఏమండి, ఏబేలు తీసుకొచ్చిన అర్పణలో మనం ఏం ఆలోచన చేయొచ్చు? ఏబేలు తీసుకొచ్చిన అర్పణలో యెహోవాకు నేను బలి ఇవ్వాలి. బలి అనేటువంటిది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? పాత నిబంధన అంతట్లో పాపమునకు ప్రాయచిత్తంగా రక్తాన్ని ఏం చేయాలి? చిందించాలి. అంటే ఇప్పుడు ఏబేలు మనసులో ఏది ఉంటుంది? నేను పాపిని, పాపమునకు ప్రాయచిత్తంగా దేవునికి ఏమి ఇవ్వాలి? రక్త బలి ఇవ్వాలి అనే ఉద్దేశంతో, సరే అతను ఏది ఇచ్చినప్పటికీ తాను కాన్సెప్ట్ ఎలా ఉందంటే, తన ఉద్దేశం ఎలా కనపడుతుంది మనకి గ్రంథాన్ని బట్టి అంటే, నేను పాపిని కనుక నేను పాపమునకు ప్రాయచిత్తంగా రక్తాన్ని చిందించాలి అని యెహోవాకి ఏం తీసుకొచ్చాడు? తొలుచూలున పుట్టిన వాటిలో ఒకటనుందా, కొన్ననుందా? కొన్ని తీసుకొచ్చాడు మాట అండి. అంటే ప్రారంభంలోనే ఏబేలు మరి ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, ఏబేలు యొక్క రక్తం ఇప్పుడు ఈనాడు మానవ జాతి అంతటికీ కూడా ఒక రక్తం అవసరమైంది. ఎవరిదే? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం లేకోకుండా మానవులకి విమోచన ఉందా? లేదండి. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా నాకు రక్షణ కావాలి, దేవుడు కావాలి, దేవుడు దీవెనలు కావాలి అనుకుంటే, ఇప్పుడు ఎవరి యొక్క బలి యొక్క అర్పణను, ఎవరి యొక్క బలిని, ఏ వ్యక్తిని తాను అంగీకరించాలి? క్రీస్తుని అంగీకరించాలి. అంటే ఇప్పుడు క్రీస్తుని అంగీకరించుకోకుండా నీకు రక్షణ రాదో,
క్రీస్తు ప్రభు యొక్క బలిని మనము ఆహ్వానించుకోకుండా నువ్వెన్ని క్రియలు చేసినా, నువ్వు పొలంలో పంట తీసుకొచ్చినా, నీ బిడ్డలను ఇచ్చినా, ఏమండి ఇంకా ఇంకా ఏది ఇచ్చుకున్నా, ఎన్ని సత్క్రియలు చేసినా, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ నీకు రాకపోతే, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు అనేది నీ మనసులోనికి రాకుండా, ఆయన అంగీకరించుకోకుండా ఉంటే, నీవు తీసుకొచ్చినటువంటి అర్పణ, నేను తీసుకొచ్చిన అర్పణ యెహోవాకు ఇష్టమైనది కాదు. విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఇవి చాలామంది అనేకమైన సత్క్రియలు చేస్తారు. దేవుడు అంటే మాకు ఇష్టమండి, మీ చర్చ్ అంటే మాకు ఇష్టమండి, మీ పద్ధతులు బాగుంటాయి అని అంటారు, మంచిదే. కానీ వాళ్ళ పాప క్షమాపణ కొరకు బాప్తీసం పొందలేదు అనుకోండి, రక్షణ పొందలేదు అనుకోండి, క్రీస్తుని అంగీకరించినట్లా కానే కాదు కదా. ఇప్పుడు మనము క్రియల ద్వారా కలిగినది కాదు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ 2:8 చెప్పాడు. అంటే ఇప్పుడు మన సొంతంగా సంపాదించింది ఏమీ లేదట, క్రీస్తే ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తం తిన్నించకపోతే ఏనాడో మనం చచ్చిపోవాలా. ఏమండి, ఎవరో మనల్ని చావు అని అవసరం లేదు. మనమే అపరాధముల చేత, పాపముల చేత ఏం చేసిన వాళ్ళమో, ఆల్రెడీ చనిపోయిన మనల్ని, మన యొక్క బలము, మన శక్తి ఏమీ లేకుండా తండ్రి మనల్ని ప్రేమించి క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశాడు, ఆయన విమోచన. అందుకే ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం, మనం జ్ఞాపకం. చాలామంది సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, అంటే క్రీస్తు మీద ప్రేమ లేదా? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోరా? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమంటే, అబ్బే అది మేము నెలకోసారి జ్ఞాపకం చేసుకుంటామండి అంటే అలాగా. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా, అయ్యో నేను పాపిని, నా కోసం ఆయన బలయ్యాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. దీన్ని ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, పదకొండవ అధ్యాయము 4వ వచనంలో, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే, అక్కడ బలి అని ఉందో చూడండి. అంటే ఇప్పుడు ఏబేలు ఏమి ఇచ్చాడని ఉంది, బలి. అసలు బలి అనే మాట మనం సామాన్యంగా చెప్పుకుంటానికి తక్కువ. బలివ్వడం అంటే మాటలేటండి. ఆయన బలి ఇచ్చాడనే మాటను మనం గ్రహిస్తుంటున్నప్పుడు ఆయనకి ఏమర్థమైంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి మనం చూసినప్పుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరి మనం ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనకు కరుణాధారముగా బయలుపరచెను. ఏమండి, 27 వరకు కూడా మీరు రాసుకోండి. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేసేటువంటి సంగతి ఏంటంటే, ఇంకో వచనం చదివితే మీకు వివరణ వస్తుంది అనుకుంటున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో, కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను, అదేనా, వారైతే ప్రమాణము లేకుండా యాజకులవుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపడని ఈయనతో చెప్పిన వాని ప్రమాణపూర్వకంగా ఆయన ఏమయ్యాడనుంది, యాజకుడయ్యాడు. సంగతి ఏంటంటే, రక్తం చిందింపకుండా ఏమి లేదు, పాపక్షమాపణ లేదు. రామపత్రికలో మీరు చదివారు. ఇప్పుడు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అనేటువంటి మనసు ఎవరికి కలిగింది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాంట్లో కయ్యేనుక హేబేలుక? కయ్యేనికి వచ్చింది ఆ మనసు, ఏబేలుక? ఏబేలుక ఆ మనసు వచ్చింది. కాబట్టి
శ్రేష్టమైనటువంటి వాటిలో ఎబ్రీ పత్రిక 11:4 కీలకంగా మనకు కనపడుతుంది. ఈ శ్వాసను బట్టి ఏబేలు కయ్యని కంటే బలిచ్చాడు. ఆయన బలిచ్చాడు కాబట్టి ఆ మార్గం ఆయనకి ఇష్టమైంది. కానీ కయ్యని యొక్క మార్గాన్ని దేవుడు ఏం చేశాడట? ద్వేషించాడన్నమాట అండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని విశ్వసించకుండా చేసే మత సంబంధమైన ఏ కార్యక్రమమైనా దేవుని దృష్టిలో అది దుర్మార్గమే. ఈవేళ క్రీస్తు లేకపోకుండా ఎన్నో చేస్తారు చాలామంది. వారి మధ్య క్రీస్తు లేరు. కొందరు యెహోవా సాక్షులు అనేటువంటి వారు ఉన్నారు. వారు క్రీస్తును మరి ఎంతవరకు వారు హెచ్చిస్తారో మనకైతే తెలియదు. కానీ వాళ్ళు యెహోవాకే సాక్షులు. మనము క్రీస్తుకు నా ప్లేసులో క్రీస్తుండి నా పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలి అయ్యాడని ఆయనకు సాక్షులుగా మనం ఉన్నాం. ఏమండి? అందుకే క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? శిష్యుల్లో ఈయన చేర్చుకున్న వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవారు నా తండ్రిని చేర్చుకున్నట్లే అన్నారు. అందువల్ల క్రీస్తు ప్రభు వారు లేకోకుండా పాపక్షమాపణ లేదనే విషయాన్ని ఏబేలు గారి యొక్క బలి ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి కయ్యను నడిచినటువంటి మార్గాన్ని దేవుడు ఏం చేశాడు? ద్వేషించాడు. ఒకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు రైట్, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. అంతే. అంటే ఇప్పుడు కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడంటే కయ్యను నడిచినటువంటి మార్గాన్ని దేవుడు అంగీకరించాడా, ద్వేషించాడా? రెండో సంగతి, రెండో వ్యక్తి ఎవరంటే యాషావు. యాషావును యొక్క మార్గం, అతను నడిచినటువంటి మార్గం ఎటువంటిది? ఇతను ఎటువంటి వాడు అంటే ఆత్మీయత కంటే సుఖాభిలాషను ఎక్కువగా వెదికేటువంటి వాడు, సుఖపడటానికి ఇష్టపడినటువంటి వాడు. ఇంకో మాట ఏం చెప్పుకోవాలంటే ఇతని గురించి, అప్పటికప్పుడు శరీర అవసరతల కొరకు వచ్చేటువంటి చివరి ఆశీర్వాదాన్ని వదులుకునేవాడు. ఇప్పుడు అవసరం తీరితే చాలు, భవిష్యత్తులో ఏదైతే నాకు ఎందుకు అనుకునే తత్వం కలిగినవాడు. కొందరు చూడండి, భవిష్యత్తు ఆలోచన చేస్తారు. తాత్కాలికమైనటువంటి సుఖాన్ని పోతే పోనేమంటలే, భవిష్యత్తులో బాగుంటారు కదా, ఇళ్ళ ఫ్యూచర్లో బాగుంటుంది అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి కాడు ఇతను. ఎందుకని ఆ మాట అన్నామంటే, జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేశాడు? ఆమె ఆదికాండము 25వ అధ్యాయము 28 నుంచి మనం చూసినప్పుడు, ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించాడు. రెబెక్కా యాకోబును ప్రేమించి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా యాషావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకండి? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసను. అతనికి జ్యేష్ఠత్వం ఏం చేశాడు? అమ్మివేశాడు. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాషావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయినట్లు యాషావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడండి? తృణీకరించాడన్నమాట అండి. అంటే ఇప్పుడు యాషావు చేసినటువంటి పని ఏంటి చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మేశాడు. జ్యేష్ఠత్వం హక్కు అండి అది. జ్యేష్ఠత్వం అంటే దీన్ని ఎలాగ మనం జ్ఞాపకం చేసుకుంటాము అంటే, దాదాపు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. తండ్రికి జ్యేష్ఠుడు ఎవరు? తండ్రికి ఎవరికైనా తెలుసా? పెద్ద కుమారుడు. ఓకే. ఇప్పుడు మన పరలోకపు తండ్రికి జ్యేష్ఠుడు ఎవరు? అంటే ఈవేళ క్రీస్తు ప్రభు వారి యొక్క జ్యేష్ఠత్వము నిజంగా ఇంట్లో పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ జ్యేష్ఠులుగా వాళ్ళకు ఉండేటువంటి ఆధిక్యత గొప్పదే.
కానీ జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు ఇతను? అమ్మేశాడు. అంటే ఇప్పుడు జ్యేష్ఠత్వం విలువ తెలియలేదంటారా? అనే కదా దాని అర్థం. తెలియలేదన్నమాట. ఏదో ఎవరో అన్నట్టు తండ్రి ఒకవేళ లేకపోయినా కానీ పెద్ద కొడుకు రూపంలో తండ్రి కనపడతాడు అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. మా నాయన్ని అన్నయ్యలో చూసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు కదా. ఇలాగూ ఇప్పుడు యాషావు జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసేసాడు. అంటే ఇప్పుడు మన జ్యేష్ఠుడైనటువంటి క్రీస్తును మనం తృణీకరిస్తున్నామా? ఈవేళ సమాజంలో అనేక మంది క్రీస్తును ద్వేషిస్తున్నారు. అంటే జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేస్తున్నట్టు? అంతే కదా. అసలు మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాల్సింది క్రీస్తు ప్రభువునే. ఆయన్ను మీరు ప్రభువుగాను క్రీస్తుగాను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోనడి అన్నాడు పేతురు గారు పెంతెకోస్తు పండుగ రోజునే. ఓ రకంగా చెప్పాలంటే హృదయంలో గూడు కట్టేయాలన్నమాట. ఎవరికే? క్రీస్తుకి. ఎందుకని? ఆయన జ్యేష్ఠుడు కాబట్టి. ఒక నిజంగా ఇంట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఇంటికి పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనొక్క మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళ విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత గొప్పది. వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? బైబిల్ గ్రంథాన్ని బట్టి జ్యేష్ఠుడు అనేటువంటిది మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు ఆయన ఎవరో? జ్యేష్ఠుడండి. ఆయన మెస్సియా యొక్క వంశంలోనికి, అంటే మెస్సియా ద్వారా క్రీస్తు ప్రభువు వచ్చాడు కాబట్టి ఆయన మెస్సియా అని గ్రంథం చెప్తూ ఉంది. ఆయన మనం ఎప్పుడూ కూడా తృణీకరించకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, యాషావు క్రొత్త నిబంధన భ్రష్టుడు. క్రొత్త నిబంధనలో భ్రష్టుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పేరు ఎవరు వస్తుంది? ఎందుకని? అది తృణీకరించాడు. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు వారిని తృణీకరించి రొట్టె ద్రాక్షరసం నువ్వు తీసుకుంటలేదు అంటే కొత్త నిబంధన క్రైస్తవులుగా బ్రాకెట్లో మన పేరు ఏమని పెట్టవచ్చు? భ్రష్టురాలు, భ్రష్టుడని పెట్టవచ్చు. ప్రభురాత్రి భోజనాన్ని మనం తృణీకరించాం కదా ఏమండి? అంటే ఇప్పుడు జ్యేష్ఠుని తృణీకరిస్తున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తున్నాడు కాబట్టి ఆ మార్గము దేవుడికి ఇష్టం లేదు. క్రీస్తును తృణీకరించే మార్గాన్ని దేవుడు ద్వేషిస్తాడండి. ఇప్పుడు తర్వాత యాషావు దానికోసమంట కన్నీళ్ళు విడిచాడంట, కానీ దొరికింది అది 17వ వచనంలో ఉందేమో, ఉందా? అంటే యాషావు దాన్ని శాశ్వతంగా ఏం చేసుకున్నాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. దేన్ని? అంతే. తర్వాత కావాలని అడిగాడు, విలువ తెలిసింది. తర్వాత పోగొట్టుకున్న తర్వాత విలువ తెలిసిన తర్వాత తిరిగి వస్తాం జరుగుతుంది అంటారా? చేయి జారిపోయింది, అయ్యో ఇదేంటండి అలాగా విడిచిపెట్టుకున్నాను, అది నా దగ్గర ఉంటే బాగుండేమో అనుకున్నాం. తర్వాత ఇంక వచ్చే ఛాన్స్ లేదు, కన్నీళ్లు కార్చావు కానీ అవకాశం లేదు. ఒకవేళ ఈవేళ క్రీస్తు ప్రభువును నువ్వు వద్దనుకుంటే, నేను వద్దనుకుంటే రేపన్న రోజుని మరలా నీకు రక్షణ రాదేమో, అవకాశం రాదేమో. అది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు లేకపోతే ఏ ఇల్లైనా చీకటేనండి. క్రీస్తు లేకపోతే ఏ జీవితాలైనా గమ్యం చేరవండి. అందువల్ల జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి వ్యక్తి అండి క్రీస్తును తృణీకరించే మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. క్రీస్తు లేకపోతే నా కొడుకుని నువ్వు వద్దు అనుకున్నావంటే జ్యేష్ఠత్వం నీకెందుకు? క్రీస్తు ప్రభువును తృణీకరించినట్లే కదండి. ఇప్పుడు జ్యేష్ఠత్వం యొక్క విలువ మీకు తెలుస్తుందా? నా పాఠంలో ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరో? క్రీస్తు. మరి యాషావు అసలు తండ్రికి జ్యేష్ఠుడు ఎవరు? క్రీస్తు. మరి ఇప్పుడు క్రీస్తును తృణీకరించే క్రీస్తును మనం ద్వేషిస్తున్నామంటే మనం నడిచే మార్గం దేవునికి ఇష్టమా కాదా?
మనం నడిచే మార్గం దేవునికి ఇష్టమా కాదా? క్రీస్తును తృణీకరించి తండ్రి అని 10 సార్లు ప్రార్థన చేయి, దేవునికి ఇష్టం లేదు. క్రీస్తు లేకోకుండా మనం చేసే ఏ కార్యక్రమమైనా దేవునికి ఇష్టం లేదండి. ఆయన ద్వేషిస్తాడు దాన్ని. ఆయన రిఫరెన్సులు రాసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనము, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 1-3. ఇది మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1-3 అండి. ఈ మార్గములో మనం అందరం ప్రశ్నించుకున్నట్లయితే, ఈవేళ క్రీస్తు ప్రభు వారు లేకపోతే ఆ మార్గం జ్యేష్ఠత్వం మనం పోగొట్టుకున్న వాళ్ళం కాబట్టి మనం నడిచే మార్గం దేవునికి ఇష్టం లేదు. ఎలాగో చెప్తాను, ఒక మాట చెప్పి పాయింట్ని విధులు పెడతాను. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈవేళ ఆరాధన అనుకోండి, మనం అర్థమటాన మీరు ఎవరో నన్ను వేరేలాగా అపార్థం చేసుకోవద్దు, సందర్భం వచ్చింది కాబట్టి అర్థమటాన చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ భోజనం ఉంది, మరో చోట ఇంకో భోజనం ఉంది. ఈ భోజనం తినాలా, ఆ భోజనం తినాలా? ఏ భోజనం అవసరం? కానీ యూదులు క్షయమైన ఆహారం కోసమే వాళ్ళు కష్టపడేవారు. క్షయమైన ఆహారం అంటే ఉదయం తిని సాయంకాలానికి అరిగిపోయే ఆహారం కోసం ఏం చేసేవారు? కష్టపడేవారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము, 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అన్నాడంటే, ఈ మాటను అసలు ఎవరైనా అంగీకరిస్తారా మనం చెబితే? అసలు ఉదయం లేచింది మొదలు మనం కష్టపడేది దేనికోసం? అంతే కదా, మీరు అలాగే చెప్తారులేండి అంటారు మనం చెప్తే. పైగా మళ్ళీ మనం ఇంకో మాట బలానికి ఏం అప్లై చేస్తాం తెలుసా? ప్రభు అన్న మాట ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మత్తయి సువార్త 4:4లో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన ఏమవుతాడు? బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటే బ్రతికిస్తే మరి ఇప్పుడు మనం కష్టపడేది దేనికి? అంటే ఇప్పుడు క్షయమైనటువంటి ఆహారం కోసం మీరు కష్టపడుతున్నారు, కానీ నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని ఏం చేస్తాడు? మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అంటే ఇప్పుడు క్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడుతూ ఉన్నారు, కానీ అక్షయమైనటువంటి ఆహారం అంటే అక్షయం అంటే క్షయము కానిది. ఇప్పుడు అక్షయమైనటువంటి ఆహారం కావాలంట మనకే. ఇప్పుడు అక్షయమైనటువంటి ఆహారం అంటే ఏది? ఆత్మీయ ఆహారం. ఇప్పుడు వాక్యం వింటున్నాము, వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు అక్షయమైనటువంటి ఆహారము మనం తింటున్నాము. ఇది మనల్ని బ్రతికిస్తుందా, బ్రతికించదా? శారీరకంగా ఒకవేళ బలహీనం రావచ్చేమో, కానీ ఆత్మీయంగా మట్టుకు నీవు బలవంతురాలుగా అవుతావు. ఎందుకంటే ఆ ఆత్మీయ అక్షయమైనటువంటి ఆహారం ఎవరో తెలుసా? చూడండి ఒకసారి, 6వ అధ్యాయము యోహాను సువార్త 50 వాస్తవానికైతే 2 నుంచి చదువుకుందాము. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలని ఒకరితో ఒకడు వాదించారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీకు ఏం కలిగిన వారు కారు. మీరు ఈ వాక్యం అంతా కూడా, ఈ పేరంతా మీరు చదివితే ఇంతకీ అక్షయమైనటువంటి ఆహారం ఏది? క్రీస్తే. అక్షయమైన ఆహారం ఏది? క్రీస్తే. ఇప్పుడు క్రీస్తును మనం ఏం చేస్తున్నాము? ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నాం. అది తినకపోతే మీలో ఏమి లేదు అన్నాడు. అక్కడ జీవం లేదు. ఈవేళ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళలో జీవం లేదు. నేను అనట్లేదు, కింద అక్కడ 53 ఉంచండి. కావున యేసు ఎట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏం గలవాడు? నిత్య జీవము గలవాడు. అంచెదినము నేను వానిని
నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా ఏమవుతాడు? ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. అంటే ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఆత్మీయ ఆహారం ఏది? ఒక మాటలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన తింటే మన అక్షయమైన ఆహారాన్ని ఏం చేసినట్లు? తింటున్నట్లు. కానీ యూదులు దీన్ని పక్కన పెట్టేశారు, పరిసయ్యులు పక్కన పెట్టేశారు. ప్రక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో తెలుసా? క్షయమైన ఆహారం కోసమే కష్టపడుతున్నారు. క్షయమైన ఆహారం కోసమే కష్టపడుతున్నారు. అంటే మరి ఈ మాటను గ్రంథంలో ఉంది కాబట్టి నేను చెప్పాలి. కొందరు ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు ఆదివారం సెలవలేదు, వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేయరు? మరి ఎలా? దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆదివారం అనేది నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడు నీవు సాయంకాలం 12 గంటల లోపు ఖచ్చితంగా నువ్వేం చేయాలా? ప్రభువుని ఆరాధన చేయాల్సిందే. నువ్వు ఎలా చేసావా, ఏం చేసావా అనేటువంటిది వేరే సమాచారం. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు, తాను యెరూషలేము వెళ్ళి ఏం చేశాడు? ఆరాధన చేసి వస్తున్నాడు. సంఘము ప్రారంభించబడిన తర్వాత కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. ఎడతెగక మానక చేశారు. ఎందుకు మానక చేశారు అంటే, ఇది కానీ మేము తినకపోతే మాలో ఏం పోతుంది? జీవం. చచ్చిపోయాక ఇంకెందుకు అంటున్నాడు. మనం చచ్చిపోతే ఉంచుతారా? బాగా బతికాడు అనుకోండి, బాగా సంపాదించాడు అనుకోండి, కాసేపు ఉంచుతారు. లేదనుకోండి, అర్జెంటుగా తీసేయండి, పనులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, గబగబా లాగేయండి అంటారు. అనరు అనుకుంటున్నారా? ఉపయోగం లేదు కదా, ఇంకా ఉపయోగం లేదు కనుక తీసేయమంటారు. ఇప్పుడు మనలో జీవం ఉంది కాబట్టి ఇంకా నువ్వంటే విలువ ఉంది దేవుడికి, నేనంటే విలువ ఉంది. ఎందుకని? దేవుడు ఇంకా మన మీద ప్రేమ చూపుతున్నాడంటే ఆదివారం మానక ప్రభురాత్రి భోజనంలో ఏం చేస్తున్నాం? మనము పాల్పంపులు పొందుతున్నాం. ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేసి ఈ పాయింట్ని విడిచిపెడతాను. ఇప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, అవి పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడో పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6:33 నుంచి. ఆకాశ పక్షుల కంటే మీరెవరో శ్రేష్ఠులు కదా, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడో పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కదా అనే మాటను ప్రభు జ్ఞాపకం చేసింది. ఎందుకు అనుకుంటున్నారంటే, దీన్ని ఒక మాటలో జ్ఞాపకం చేసేస్తాను. నన్ను అప్లై చేసుకుంటాను మీ విషయం తర్వాత. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు సమయం దొరికిన కొలది మీటింగ్కి వెళ్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, ప్రయాణాలు చేస్తున్నాను, ఏమండి, ఇవన్నీ ఈ పనిలో నిమగ్నం అయిపోయి కుటుంబాన్ని పట్టించుకోలేదు, కుటుంబ విషయంలో శ్రద్ధ లేదు. అంటే నేను పూర్తిగా ఏ పనిలో ఉండిపోయాను? అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కనుక మీ అవసరతలన్నీ ఏం చేస్తానన్నాడు? ఆయన తీరుస్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మీరు మానక దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధన చేస్తున్నప్పుడు మన అవసరతలు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తీరుస్తాడు. అవేమీ చేయకోకుండా నా అవసరతలు తీర్చు అని అనడమో అది ఏమాత్రము కూడా సమంజసం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే నువ్వు 24 గంటలు దేవుని పనులు నిమగ్నం అయిపోయినప్పుడు ఇంటిని ఏం పట్టించుకున్నావు? పిల్లల్ని ఏం పట్టించుకున్నావు? అంటే భౌతికమైన అవసరతల విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఆత్మీయంగా నీ పిల్లల్ని పెంచుకోవద్దని నేను చెప్పట్లే, క్రమశిక్షణలో పెట్టొద్దని నేను చెప్పట్లే. అసలు తల్లిదండ్రులుగా మన పాత్ర వహించడమే ఛాలెంజ్తో కూడింది. అది ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. అది రాసుకున్నారనుకుంటున్నాను. మత్తయి సువార్త 6:31-33 వరకు రాసుకోనమాట అండి. అంటే ఇప్పుడు ఈ సాధారణమైనటువంటి అవసరతలు తీర్చేటువంటి పని ఎవరు తీసుకుంటారండి అప్పుడు? ఎందుకని? నువ్వు ఈ అవసరత తీర్చే విషయంలో ఏమైపోయావు? మర్చిపోయాడు అనుకోవాలా? ఇనెగ్యులర్గా ఉన్నాడు అనుకోవాలా? లేదా దేవుని పనిలో ఉండటం వల్ల ఇట్లా చేయలేకపోయాడు అనుకోవాలా? ఇప్పుడు మీ పిల్లలు మందిరం పని చేస్తున్నారు అనుకో, ఇంటి దగ్గర పని ఉంది అనుకోండి,
ఇప్పుడు ఈ పనికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారా, మీ పనులకి ప్రిఫరెన్స్ ఇస్తారా? ముందు ఏ పనికి ఇవ్వాలి? ఇస్తారా మీరు? ఒకవేళ ఇస్తే ఏదో మొదట్లో 1-2 రోజులు ఇస్తాం, కానీ రోజు ఇస్తామేంటి? ఎంతమాన దేవుడి పని చేయాలా? నువ్వే చేయాలా? అందుకే ఈ బాధలు లేకుండా ఏం చేస్తారు? సంఘాలు డ్యూటీలు వేసుకుని ఈ వారం డ్యూటీ నీది, ఈ వారం డ్యూటీ నీది చేయాలి. కాబట్టి కానీ అలాగూ మనం నిమగ్నం అయిపోయినప్పుడు, పనిలో మనము విస్తృతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సాధారణమైనటువంటి అవసరతలు, భౌతిక సంబంధమైన అవసరతలు ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. పరిసయ్యులు అది మర్చిపోయి క్షయమైన ఆహారం కోసమే కష్టపడుతున్నారు. కాబట్టి ప్రభు ఖచ్చితంగా చెప్పాడన్నమాట అండి. అంటే ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యాషావు క్షయమైన ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నవాడు? ఆ మార్గం దేవుడు ద్వేషించాడు. ఎన్ని మార్గాలు చెప్పాను? 1 కయ్యూని యొక్క మార్గము, 2 మూడవది బిలాము యొక్క మార్గము. బిలాము యొక్క మార్గము ఈయన గురించి చరిత్ర చెప్తున్నాను. అంటే చరిత్ర అంటే మీరు రాసుకునే వాళ్ళు ఎవరైనా రాసుకోండి. మోయాబు రాజు కింద ప్రవక్తగా పనిచేస్తున్నాడు ఇతను. మోయాబు దేశానికి చెందినటువంటి బాలాకు రాజు దగ్గర ప్రవక్తగా పనిచేస్తున్నాడు. అతని మీద దేవుడు అభిషేకం చేశాడు. ఆ అభిషేకం అసలు నిజంగా మరువలేనిదన్నమాట అండి. సంఖ్యాకాండం 24:2. ఇతని అభిషేకం ఎంత గొప్పదని మనం చెప్పుకోవాలంటే, ఇతను క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి ప్రవచన చాలా అద్భుతంగా ఉంటుందండి. సంఖ్యాకాండం 24 సంఖ్యాకాండము 24 17 మధ్య భాగంలో ఉందో చూడండి. నక్షత్రము యాకోబులో ఏమవును? ఉదయించును. రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచి. ఎవరి గురించి ఈ మాట చెప్పాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఈ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి గొప్పగా ప్రవచించినటువంటి వ్యక్తి మాట అండి. కానీ ఈయనలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, ధనాపేక్ష అతని హృదయాన్ని చెరిపేసింది. ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను? బిలాము. ఇతనికి ఏ అపేక్ష ఉందట? ధనాపేక్ష. 22 సంఖ్యాకాండము 18 బాలాకు రాజు బిలాము ప్రవక్త దగ్గరికి మనుషులను పంపి, పెద్ద మనుషుల్ని, నీవు వచ్చి ఇశ్రాయేలీయులు అనేటువంటి జనాంగం మా దేశం మీదకి వచ్చారు ప్రయాణం చేస్తూ, వాళ్ళను వచ్చి శపించమని డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆ డబ్బు ఇచ్చినప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? ముందు బాగానే చెప్పాడు, రానన్నాడు కదా, రానన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆగండి ఒకసారి, అసలు లోపలికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసి వస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సొమ్ము మీద ఏం కలిగింది? మళ్ళీ ఆశ కలిగిందన్నమాట. ముందు వద్దన్నప్పుడు ఆ మాట మీద ఉండిపోయాడా? లేదు, మళ్ళీ ఆశ కలిగిందన్నమాట. అంటే ధనాపేక్ష అనేటువంటిది బిలాము జీవితంలో ఉండుట వల్ల తను చాలా నష్టపోయాడు మాట అండి. ఈయన గురించి ఏమన్నాడో చూడండి. 24:32 ఎవరైనా తీసినట్లయితే చదవండి. సంఖ్యాకాండము 24:32 లేదు కదా, ఆ మాట కదా, సారీ చెప్తాను అండి. నీది విపరీతముగా ఉందా నీ బుద్ధి అని అంటాడు చూడండి. ఎన్నో వచనంలో అది? నా ఎదుట నీ నడత విపరీతమైనది అని అంటాడు. ఉందా అక్కడ? 22:32. థ్యాంక్ యూ, వెరీ గుడ్, బాగా చెప్పావు అమ్మ. రాసుకోండి, నేను తప్పు రాసుకున్నాను. 22:32. వెరీ గుడ్, మా అందరూ ఇక్కడే ఉన్నారు, బాగా చదివారు. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టిది, ఇదిగో నా ఎదుట నీ నడత ఎలాగుందే అదే. దేవుడు ఖండిస్తున్నాడండి. ఆ నడత ఎలాగుందంట? విపరీతంగా ఉందండి. విపరీతం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే చెప్పండి అమ్మా, ఎక్కువ ఓవర్ అయిపోయిందనా? శక్తికి మించి విపరీతం అయిపోయిందంట. నీ నడత ఎలాగుందో తెలుసా? నా ఎదుట మంచిగా లేదు. ఏమండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
14 నుంచి వస్తే, వ్యభిచారణ చూసి ఆశించుచు పాపం మానలేని కనులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభత్వమునందు ఏం చేయబడిన హృదయం. లోభత్వము, లోబ్ అంటే ఎవరో పిసినారా అంతకంటే ఎక్కువ. లోభత్వం నందు ఏం చేస్తున్నాడంటే ఇతను సాధకం హృదయంలో ఎప్పుడు ఇదే పదును పెడతా ఉంటాడన్నమాట అండి. లోభత్వము. ఇంకోటి ఏమని రాయబడిందో చూడండి అక్కడ. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుని బిలాము పోయిన మార్గమును త్రోవ తప్పి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ఏం చేశాడు. అదండి, ఒకటేమో లోభత్వంలో సాధకం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఏం చేశాడు అతడు ప్రేమించుట వల్ల తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు ఏం చేయబడ్డాడు, గద్దించబడ్డాడు. అతని వెర్రితనాన్ని ఇంకా కిందకి మీరు చదివితే ఏముందంటే, ఎట్లనగా నోరులోని గార్ధము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క అంతే. అసలు ఎన్ని మాటలు వచ్చినాయి చెప్పండి ఇక్కడ. మనం ఈరోజు పాఠంలో అయితే లోభత్వంలో ఏం చేశాడు, సాధకం చేశాడు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఏం చేశాడు, ప్రేమించాడు. మూడోది ప్రవక్త అయ్యిండి కూడా ఏ పిలుపు పొందుకున్నాడో, వెర్రోడు అన్నాడు, వెర్రితనం. ఇది పేతురు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. నా గురించి ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇస్తారు, మీ గురించి ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇస్తారు. మనందరి గురించి ఫైనల్గా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి, దేవుడు స్టేట్మెంట్. దేవుడు బిలాము గురించి ఏమన్నాడు, నా ఎదుట నీ నడత ఎలాగుంది, విపరీత ఓవర్గా ఉంది, జాగ్రత్త. పేతురు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు లోభత్వంలో ఏం చేస్తున్నావో సాధకం చేస్తున్నావు, నీ పిసినాడుతనాన్ని మానుకో. రెండవది ఏం చెప్పుకున్నామో, దుర్నీతి వలన కలిగే బహుమానం నువ్వేం చేస్తున్నావు, ప్రేమిస్తున్నావు. నీ నీతితో సంపాదించి దుర్నీతితో వద్దు. మూడవది, నువ్వేమైపోయావు, ప్రవక్తవై ఉండి కూడా వెర్రోడు అయిపోయావు. బైబిల్ చదువుతూ ఉండి చర్చికి వెళ్తూ ఉండి మనల్ని ఎవరైనా వెర్రోళ్ళు అంటే మనకు బాధ రాదా? దేవుడే స్టేట్మెంట్ ఇస్తే తప్పదు. ఇంకా ఇప్పుడు నీ పక్కన ఉన్నటువంటి నీతో పడిచినటువంటి నీ సహోదర స్టేట్మెంట్ ఇస్తే నువ్వెంత కృంగిపోతావు. ఇప్పుడు పేతురు గారు క్రొత్త నిబంధన క్రైస్తవులందరికీ కూడా ఇస్తున్న స్టేట్మెంట్ మాట అండి. దేవుడు ఖండించాడు, పేతురు గారు ఖండించాడు. యోధా గారు ఏమన్నారు చూడండి ఒకసారి. యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన ఏ త్రోవ అన్నాడో అదండి, తప్పు త్రోవ. మనం తప్పు త్రోవలో నడిస్తే కనుక ఖచ్చితంగా యోధా గారేంటి, పేతురు గారేంటి, దేవుడేంటి మనల్ని ఖచ్చితంగా అన్నప్పుడు దాన్ని భరించవలసిందే. ఇప్పుడు ఎవరైనా మనం తప్పుతో నడుస్తున్నాం అన్నారనుకోండి, రైట్ నేను నడిచే తప్పుతున్నావు అన్నప్పుడు చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా రైట్ నేను నడిచే తప్పే, నేను గ్రహించాను అని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందన్నమాట అండి. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బిలాముకి ఏ మనసు ఉందే ఒకటే మాట చెప్పండి. బిలాముకున్న మనసు చెప్పండి. అతని మనసులో ఉన్న వివరాలన్నీ చెప్పాను. ఇప్పుడు ధనాపేక్ష అంతే. ఇప్పుడు ధనాపేక్ష లోపల పెట్టేసుకుని నేను ధనాపేక్ష మనసులో పెట్టుకుని ప్రసంగం చేస్తూ, ధనాపేక్ష లోపల పెట్టుకుని ప్రార్థన చేస్తూ, ధనాపేక్ష లోపల పెట్టుకుని ఆరాధన చేస్తున్నట్లయితే ఈ మార్గం దేవునికి ఇష్టమా? నా మాట అర్థమైందో లేదో? ద్వేషిస్తాడా లేదా? దాన్ని ఖండిస్తాడండి. ఇవాళ ధనాపేక్షతో ఎంతమంది లేరండి? అసలు మనుషులకు ఎక్కువగా ఉన్నది ఏ ఆశ? ధనాపేక్ష. అంటే మరి మీరు నాకు వేసేటువంటి కౌంటర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, మీకు ధనాపేక్ష లేదా అంటారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13 అలుపులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో
బాగు చేస్తున్నారు అన్నమాట అండి. ఏ క్రియలు చేస్తున్నారో. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరెవరో వంచకులని చెప్పబడింది. అక్కడ ఒక మాట, అదే అక్కడికే వచ్చాను. అంటే ఇప్పుడు ప్రవక్తలు, యాజకులు కూడా వంచకులేనా? ఎప్పుడు వంచకులు అవుతారు? ఎప్పుడు ధనాపేక్ష కలిగిన వారు అవుతారంటే, మీరు నడిచేటువంటి ఏ త్రోవైనా ఏం పర్వాలేదు, మీరు నడిచేయండి. సేవకుడు అసలు ఏం పట్టించుకోకుండా, మీకు బోధ చేయకోకుండా, మీకు ఉన్నది ఉన్నట్టుగా దేవుని సంకల్పం బోధించుకోకుండా, కేవలము ధనాపేక్షతోనే, ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఆయన ఎక్కువ సమయం కానుకల గురించే ఏదో రూపంలో బిజినెస్ చేస్తూనే ఉంటాడండి అని చెప్తున్నారు. పెద్ద పెద్ద బిగ్ షాట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈవేళ? బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు వంచన చేస్తారనేటువంటి విషయము ఇర్మియా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు చెప్పాడు. ప్రజల యొక్క గాయాన్ని పైన నువ్వే సంఘానికి వెళ్ళినా పర్లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు బాప్తిసం పొందకపోయినా పర్లేదు. కొన్ని పెద్ద పెద్ద మీటింగ్స్లో పూర్వం ఏం జరిగాయో తెలుసా? వేల మంది వెళ్ళిపోయారు. మీరు క్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తున్నారో చేయొత్తండి. వీళ్ళందరూ ఏమనుకునేవారంటే, నిజంగా మేము క్రీస్తుని చెయ్యెత్తితే ఏమైపోయినట్టు క్రీస్తును అంగీకరించినట్లు చెయ్యెత్తేసేవారు. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన దృష్టిలో ఏమైపోయారు? నిజంగా క్రీస్తును అంగీకరించినట్లే కదా. అంటే చెయ్యెత్తి క్రీస్తుని అంగీకరించినట్లయితేనా బాప్తిసం అవసరం లేదా? మరి ఇలాగ బోధించినటువంటి వాళ్ళు ఆ రోజు నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత? కొన్ని వేల మంది వచ్చారు, ఆ వేల మందితో నువ్వు సంపాదించినటువంటి సంపాదన ఎంత? ధనాపేక్ష కదా ఇది. ఈ వేళ లోకంలో జరుగుతున్న వంచన అది కాదా? ఎంతమందిని వంచన చేస్తావు నువ్వు? ఎంతమందిని తప్పు త్రోవ పట్టిస్తావు? సత్యం చెప్పుకోకుండా, సత్యం చెప్తేనేమో విరోధి, సత్యం చెప్పిన చోటమో జనం ఉండరు. లేకపోయినా కానీ నువ్వు ధన్యుడివే. ఇది అతని జీవితంలో ఉంది. ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి ఎవరు కనపడ్డారు ఇప్పుడు మనకే? బిలాము కనిపించాడండి. బిలాము కనిపించాడు. ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు నీకు బాగా విపరీతమైనటువంటి అనారోగ్యం వచ్చేసింది. నీకు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నావు. ఒక సేవకుడు, నీ సేవకుడు ఎవరో ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ రోగం పోయింది కాబట్టి ఈ రోగానికి ఇంత అమౌంట్ అని పెట్టేసామనుకోండి, అది కష్టమా కాదా? ప్రభు ఏమన్నాడు? మీకు స్వస్థత వరం ఇచ్చాను కాబట్టి రోగులను ఉచితంగా మీరు ఏం చేయండి? స్వస్థపరచండి. అసలు ఫోటో దిగితే 10,000 అంట ఒక ఆయన దగ్గర. ఒక అయ్యగారితో పక్కన ఫోటో దిగితే ఎంత ఇవ్వాలంట? విన్న మాట ఇది నేను చెప్తున్నది. ప్రజలు అలా చెప్పుకుంటారు కదండి. ఏమండి, గొప్ప గొప్ప వారితో ఫోటో దిగితే చెప్పుకుంటారు కదా. ఒక మినిస్టర్ గారితో ఫోటో దిగారు అనుకోండి, మినిస్టర్ గారు మా మనిషి అని చెప్పుకోరా? దైవజనులతో ఫోటో దిగారు అనుకోండి, ఈయన మా స్వార్థికుడని చెప్పుకోరా? ఏమండి, ఇంకా కొందరు ఎలా ఉంటారు అంటే, ఈ నిలువు టంగీలు తెలుసు కదా, పాస్టర్లు ఏం వేసుకుంటారో నిలువు టంగీలు వేసుకుంటారు. నిలువు టంగీలు వేసుకుని నడానికి తాడు కట్టుకుని, ఏమండి, ఆ రోజుల్లో, ఇప్పుడు బైబిల్ కదా, ఆ రోజుల్లో గ్రంథపు చుట్టలు కదా, ఒక గ్రంథపు చుట్ట చేతితో పట్టుకుని వెళ్ళి సెంటర్లో నిలబడ్డాడు అనుకోండి, మీరు సంతకెళ్ళే వాళ్ళందరూ కూడా మా అయ్యగారు అని ఏం చెప్పాలి? అక్కడ వందనాలు చెప్పాలి. ఎందుకని నా చేతిలో ఒక గ్రంథపు చుట్ట అంటే గ్రంథం, పైకి ఏముంది మరి కనపడాలి కదా. దాన్ని అదే చెప్పాడు మార్క్స్ వార్తలో. వారు నిలువు టంగీలు ధరించి సంత వీధుల్లో ఏం కోరుకుంటారో? వందనాలు కోరుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వందనాలు చెప్పొద్దని కాదు, అక్కడ అందరిలో కంటే నన్ను ఏం చేయాలి? ఇతను ఎక్కువగా గౌరవించాలి. అప్పుడు అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? ఈ యొక్క పాస్టర్ గారి మీదకి వెళుతుంది అన్నమాట అండి. అంటే ఇప్పుడు మన అందరి దృష్టి క్రీస్తు మీదకి వెళ్ళాలా, మనుషుల మీదకి వెళ్ళాలా? మరి ఇటువంటి వాళ్ళు ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు నిలువు టంగీలు వేసుకుని వందన వచనాలకు వచ్చి, ఇన్కమ్ ఉంటే ఓకేలేండి, ఇన్కమ్ ఉంటే నువ్వే ఇస్తావు వాక్యం వెళ్ళిన తర్వాత. ఇన్కమ్ లేనటువంటి మనుషులు ఉంటారు, కొందరు సంపాదన లేనటువంటి మనుషులు ఉంటారు. ఒకే ఒక మాటలో చెప్పండి, సంపాదన లేని మనుషులు ఎవరు ఉంటారు చెప్పండి సమాజంలో? సంపాదన లేని అతి తక్కువ సంపాదించే మనుషులు ఎవరుంటారు అంటే మీకు అర్థం అవ్వలేదన్నమాట. ఓకే, నేనే చెప్పేస్తాను. విధవరాండ్లు ఉంటారు. విధవరాండ్లకు సంపాదన ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుందా ఉండదా? మీరు అలాగైతే మళ్ళీ నేను ఏదో పొరపడుతున్నాను అనుకుంటారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఎక్కడి నుంచి వద్దాం? 38.
మరియు ఆయన వారికి బోధించేట్లైనను శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగిలు ధరించుకుని తిరుగుటను, సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో మళ్ళీ ఏ పేట వేయాలి వీళ్ళకి? అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను కొన్ని చర్చిలకి వెళ్ళి చూస్తాను, పైన ఈ పోడియం మీద ఒక మంచి వుడ్తో తయారు చేసిన ఒక క్వశ్చన్ వేసి తయారు చేసిన కుర్చీ ఉంటుంది. అంటే ఆ కుర్చీ ఎవరికి? కొన్ని చోట్ల అయితే 3 వేస్తారు, అది వేరే అది వదిలేయండి, ఆ 3 కూడా వదిలేయండి. ఇప్పుడు నాకేమన్నా అసలు అక్కడ క్వశ్చన్ కుర్చీ ఉంది ఎక్కడ? నాకు ఏ కుర్చీ ఉంది? ఇదిగో నిన్న మొన్న కార్పెట్ కొన్నారు కింద, ఆ కుర్చీ కుర్చీ ఎప్పుడు కొంటారా? రెండు వద్దు, ఒక కుర్చీ సార్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లేదు, ఏదో తాత్కాలికమైన కుర్చీ వేశారు. ఇప్పుడు అగ్రపీఠం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ సేవకుడికి ఏమి ఇవ్వాలి? అక్కడ ఒక అగ్రపీఠం ఇవ్వాలట, మంచి స్థానం అని, ఒక కుర్చీ అని అంటే కోరుకున్నారు. అగ్రపీఠంలో విందులలో అది వచ్చింది చూడండి, విందుల్లో కూడా ఏది ఇవ్వాలి? అగ్రస్థానం ఇవ్వాలి. కోరుచు విధవరాండ్ల ఇండ్లు, ఆ మాట కోసమే నేను చదివాను. అంటే ఇప్పుడు రాబడి తక్కువగా ఉన్నటువంటి వారికి నువ్వు ఇవి అంటే ఎక్కడిస్తారు? ఇవ్వగలరా? నీ రాబడి ఎంతో అంతే ఇవ్వగలవు. గ్రంథ ప్రకారంగా నువ్వు నీ సంపాదన ఎంతో, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు అనుకోండి, పిల్లలు ఇద్దరు మొత్తం ఇంటెళ్ళపాతి కష్టపడుతున్నారు అనుకోండి, ఇంటెళ్ళపాతి కష్టపడుతున్నారు. అప్పుడు ఇంటెళ్ళపాతి కష్టపడినప్పుడు అందరి సంపాదనలోనే ఏం తీస్తారు? దేవుని భాగం. అసలు ఆవిడికి ఎవరో లేరు, విధవరాలు ఒక్క ఆవిడే ఉంది. ఆవిడ సంపాదనలో భాగము వీళ్ళందరూ సంపాదనతో టాలీ చేస్తే అందరికంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది? అబ్బాయి నాకు కుదరదు ఇవ్వాలని శాస్త్రుల పరిశీలన కమాండ్ చేస్తే అప్పుడు అది ఏ ఆర్జన అవుతుంది? అది ఏ ఆశ అవుతుంది? ధనాపేక్ష అవుతుంది కదండి. అందువల్ల ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఇంకేం చేస్తారో ఆ మాట చెప్పి నేను ఈ పాయింట్ని విడిచిపెడతాను. ధనాపేక్ష కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని తమ స్వప్రయోజనం కొరకు వాడుకుంటూ కలిపి చెరిపేస్తారు. వాక్యాన్ని తమ స్వప్రయోజనం కొరకు వాడుకుంటూ వాక్యాన్ని ఏం చేస్తారు? కలిపి చెరుపుతారు. రిఫరెన్స్ రాసుకుంటారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం రాసుకోండి, చదవటానికి టైం లేదు, చివరి వ్యక్తికి వెళ్ళిపోతున్నాను. 4 చెప్తానన్నాను, 3 చెప్పాను. మొట్టమొదటి ఏ మార్గాన్ని ద్వేషించాడు దేవుడు అని చెప్పాను? కయ్యను నడిచిన మార్గము. 2వది యాషావు నడిచిన మార్గం. 3వది బిలాము నడిచిన 4 పరిసయ్యుల మార్గం. లోకాసువార్త 18వ అధ్యాయము. ఇక్కడ దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. అందులో ప్రత్యేకించి పరిసయ్యుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉదహరిస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. 18వ అధ్యాయం తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఇక్కడ 18వ అధ్యాయంలో పరిసయ్యుని యొక్క స్థితి ఎలా ఉంది? ఇది తన స్వనీతి యొక్క మార్గం. 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. కొందరు అనుకుంటున్నారట మేమే నీతిమంతులము అని ఇతరులను ఏం చేస్తారటండి? తృణీకరిస్తారట. ఇది స్వనీతి. తామే నీతిమంతులు అనుకుని తమ్మును నమ్ముకున్న వారిని గురించి చెప్పినటువంటి ఉపమానం. కానీ అక్కడ సుంకరి అయితే 13వ వచనంలో ఉంటుందండి, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతున్నాడండి. సుంకరి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క పరిసయ్యుల యొక్క స్వభావం ఎటువంటిదో తెలుసా? వాళ్ళ స్వనీతి పరులు. అంటే స్వనీతి అంటే దాన్ని ఏమనొచ్చు చెప్పండి ఒకే ఒక మాటలో? స్వనీతి అంటే స్వనీతి, నేను నీతిమంతుణ్ణి, అంతేనా? ఇంకా నాకు ఎవరో చెప్పవలసిన అవసరత లేదు అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి వారు వీళ్ళు. లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్త 7వ అధ్యాయము 29వ వచనంలో ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఏం చేస్తున్నారో ఒప్పుకున్నారు. కానీ ఉందండి మీ బైబిల్లో 30వ వచనం చదువుతున్నాను. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం ఏం చేయలేదట, పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని ఏం చేశారు? అంటే దీని అర్థం ఏంటండి? అందరూ బాప్తిసం పొందుతున్నప్పుడు నువ్వెందుకు పొందట్లేదు చెప్పండి? ఏ నీతి ఉంది ఇతనికే? స్వనీతి. అంటే నేను నీతిపరుడును కనుక నాకు ఏది అవసరం లేదు,
బాప్తిస్మం అవసరం లేదు. నేను నీతిమంతుడిగా జీవిస్తున్నాను కనుక నాకు దేవుని సంకల్పంతో పని లేదు. నాకు అతను మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయుడు సుంకరే కదండి, అక్కడ ఇద్దరు కదా గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసింది. కానీ పరిసయ్యునికి ప్రస్తావన ఎలాగుందో చూడండి. పరిసేయుడు అనుకున్నాడు తత్వం అది, తామే నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, అందరూ బాప్తిసం పొందుతున్నా కానీ యోహాను బాప్తిసం కానీ ఎవరు పొందలేదంట? పరిసేయుడు పొందలేదు. పరిసేయుల యొక్క మరి ఒక పరిసేయుడు గురించి మీకు జ్ఞాపకం చేసి నా పాఠాన్ని ముగిస్తాను. పరిసేయుడు మనందరికీ తెలిసినటువంటి ఒక పరిసేయుడు అంటేనే స్వనీతిపరుడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు పరిసేయుడు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఎవరండి? పౌలు తాను ధర్మశాస్త్ర విషయంలో అనింజుడు, పరిసయ్యుడు. వాస్తవానికి పరిసేయుడికి ఏ నీతి ఉంటుందని ఇప్పుడు బయటపడింది? స్వనీతి ఉంటుందన్నమాట అండి. అయితే ఆయనకున్నటువంటి లక్షణాలు రాసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తన స్వనీతిని ఏమని పిలిచాడు తెలుసా? పెంట అని పిలిచాడు. తన స్వనీతిని ఏమని పిలిచాడండి? పెంటతో సమానం అన్నాడు పౌలు గారు. పరిసేయుడే కాదా? పరిసేయుడు అయినప్పటికీ కూడా తన స్వనీతిని యాక్సెప్ట్ చేశాడా? పెంట అన్నాడా? పెంట. యెషయా గారు అయితే ఏమన్నాడు తెలుసా? మురికి గుడ్డలు అన్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం కూడా రాసుకోండి. అంటే దేవుని నీతి కాకుండా తమ స్వనీతిని స్వాపింపాలనుకునేటువంటి అనేక మంది ప్రజలు చేసే పని ఏంటో తెలుసా? ఒక మాట అయితే జ్ఞాపకం చేస్తాను. స్వనీతి పరులు సాధారణంగా ఇతరులని తృణీకరిస్తారు. ఇతరులు ఏం చేస్తారండి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఆనెస్ట్, నువ్వు నా దృష్టికి ఎలా కనపడతావు అనుకోండి. ఏదన్నా చిన్న లోపం ఉందనుకోండి, పాపం ఉందనుకోండి, వాక్యానికి వ్యతిరేకమైనది ఉందనుకోండి, అప్పుడు ఎలా కనపడతాను? అప్పుడు ఎలా కనపడతారా? తక్కువగా చూస్తారా? ఎక్కువగా చూస్తారా? అది స్వనీతి పరులు. ఎవరండేళ్ళు? పరిసేయులు. ఈ మార్గం దేవునికి ఇష్టమా? ఎవరిని అభినందించాడు? పరిసేయుడిని అభినందించాడా? సుంకర్ని అభినందించాడా? సుంకర్ని. ఈరోజు 4 మార్గాలు చెప్పాను, దేవుడు ద్వేషించేటువంటి మార్గాలు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే దేవుని మార్గము ఖచ్చితమైనప్పుడు సాతాను కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మార్గాలు ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. ఒకటి దేవుని సంఘం అయితే సాతాను సంఘం. ఏమండి? క్రీస్తు ఉపదేశం అయితే సాతాను యొక్క ఉపదేశము, ఇరుకు ద్వారం అయితే విశాల ద్వారము. దేవుడికి తక్కువ సంఖ్య ఉంటే సాతానికి ఎక్కువ మంది ఉంటున్నారు. ఇది ఉపోద్ఘాతంగా చెప్పి ఇందులో 4 సంగతులు చెప్పాను. ఒకటి కయ్యేను యొక్క మార్గము. కయ్యేను నేను పాపినని గ్రహించకలేదు, ఏబేలైతే నేను పాపినని గ్రహించి ఏం చేశాడు? దేవుడికి బలి ఇచ్చాడు, లేదా శ్రేష్టమైన బలి ఇచ్చాడు. కనుక ఆ మార్గం దేవునికి ఇష్టమైంది. రెండవది ఎవరిని చెప్పాను? ఏశావు మార్గం. జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక పూట భోజనం. ఈవేళ ఒక్క పూట భోజనం కొరకు క్రీస్తు భోజనాన్ని మానేస్తావా? క్రీస్తు భోజనమే శాశ్వతము. ఒక నిజంగా దేవుని పనిలో ఉంటే దేవుడు నీకు ఇంకోటి ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. మూడోది ఎవరిని చెప్పుకున్నాం? బిలాము ఎటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం? దేవుని చేత అభిషేకం పొందినవాడే, గొప్పగా ప్రవచించిన వ్యక్తే. కానీ హృదయంలో ఏముండిపోయింది? ధనాపేక్ష. ఆ ధనాపేక్ష వల్ల అతను నడిచిన మార్గాన్ని దేవుడు తృణీకరించాడు. చివరికి ఎవరిని చెప్పాను? పరిసేయుడు. అతడు స్వనీతిపరుడు, ఇతరులను ఏం చేస్తాడో తృణీకరిస్తాడు. మనం ఇతరులను తృణీకరించుకోకుండా దేవుని చిత్తాన్ని నడిచి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని బిడ్డలాగా బ్రతుకుదాం. ఈ మాటలు బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తే తడుతూ ముస్లిం అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నువ్వు ద్వేషించే మార్గాలు అపవాదినైనా నువ్వు చూపించిన మార్గాన్ని ప్రత్యామ్నాయంగా కొన్ని మార్గాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గాల్లో నడిచినటువంటి 4 వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఆ మార్గంలో నడవకోకుండా మమ్మల్ని తండ్రి నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీరు కట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. ఒకవేళ మేము ఇక్కడ విన్నటువంటి వారందరము కూడా ఒక లట్టి మార్గంలో నడిచినట్లయితే అది మా క్షేమం కాదు తండ్రి. క్షేమకరమైన మార్గం నడిచే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.